అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గన్నవరం అనే ఊరుందండి, గన్నవరం అక్విడక్ట్. అది కాటన్ టైంలో కట్టారు. కాటన్ ఆయన శిష్యుడు హేగ్, నేను చెప్పాను హేగ్ అని కెనాల్స్, అది చిన్న తొట్టి, ఆ తొట్టి మీద అక్కడ ఒక 40,000 ఎకరాలకి అదని కట్టాడు. అది కట్టడం చాలా కష్టమైంది, ఎందుకంటే హేగ్ కట్టడం, ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిక్ రాలేదు, సో రాత్తోనే కట్టాలి. బట్ హీ అటెంప్టెడ్ ఫస్ట్ బ్రిక్. స్టార్టెడ్ ఓన్లీ, ఇట్ మస్ట్ బి స్టార్టెడ్ ఇన్ డిసెంబర్ అండ్ టు బి కంప్లీటెడ్ బై జూన్. సో హేగ్ బ్రిక్స్ అన్నీ చేసి ఆయనకి ఈ ఫౌండ్ ద బ్రిక్స్ వర్ అన్బర్న్ట్. చూడండి వాళ్ళు ఈ రిజెక్టెడ్. మళ్ళీ బ్రిక్స్ తెప్పించాడు, ఎక్కువ కాస్ట్ పెట్టి బ్రిక్స్ తెప్పించాడు. ఎప్పుడు ఇది ఏ సంవత్సరంలో? 30లోనా 40లోనా? అవే హేగ్. ఓకే, కాటన్ టైం. సో అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాకి వాటరు, మైనతీయం రివర్, అది గోదావరి బ్రాంచి అయిందనమాట. అది కూలిపోవడం మొదలెట్టింది. కూలిపోవడం పడితే ఈ ఇంకో వరల్డ్ బ్యాంక్ స్కీమ్ ఒకటి వచ్చిందండి తర్వాత. ఆ స్కీమ్లో నేను పెట్టేశాను. పక్కా అది దాని పక్కనే బ్రిడ్జ్, 2 లేన్ బ్రిడ్జ్. అది కడుతున్నప్పుడు ఆ డిజైన్ లోపం వల్లని, ఎన్పిసిసి వాళ్ళు కట్టారు, డిజైన్ లోపం వల్లని అబట్మెంట్ యాజ్ క్రాక్. ఇప్పుడు ఇది ఎలా క్రాక్ వచ్చిందో అలా వచ్చేసిందండి. మేము టెండర్స్ పిలిచాం. వాడికి అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఆయన మినిస్టర్, ఆయనతో చెప్పాను, ఏమండి ఇది కంప్లీట్ చేసేయాలి. ఆయన కొంచెం మొత్తానికి ఒప్పున్నాడు. మొదలెట్టారు. సింగిల్ కాంట్రాక్టర్. ఈ కంప్లీటెడ్ ఇదివరకు ఇచ్చినటువంటి అక్విటెడ్ కానీ డబుల్ ద సైజ్. ఈ అక్విటెడ్ సబ్మర్జిబుల్ అక్విట్ అంటారు దీన్ని. అంటే గోదావరి వచ్చినప్పుడు మునిగిపోతుంది, మళ్ళీ కింద నుంచి వాటర్ పోతుంటుంది. ఇది మునిగిపోయినప్పుడు దీనిలో వాటర్ కాలవమ్మట ముంచేస్తుంటుంది. అట్లా కాకుండా అక్కడో రెగ్యులేటర్ ఇక్కడో రెగ్యులేటర్ పెట్టించి పర్ఫెక్ట్గా చేశాడు. అక్కడ ఆ ఎంపీ అండి ఆయన, వాళ్ళ అబ్బాయి కాంట్రాక్టర్, చాలా గొప్పగా చేశాడండి. వెరీగా సేమ్ బట్ బాలయోగి చెప్పాను నేను, ఏమయ్యా పాపం ఇది ఎట్లాగో అట్లాగా ఇది చేయాలంటే బాలయోగి పాపం పొలిటికల్గా సపోర్ట్ ఇచ్చాడు చాలా గొప్పగా. అదొకటి. 2 అంటే బ్యారేజెస్ కట్టడం ఈజీయే, కానీ అనుకున్న అది రాకపోతే శాండ్ అయితేనే బాగుంటుందండి. శాండ్ అయితేనే బాగుంటుంది. ఈ ధవళేశ్వరం బ్యారేజీ ఆ చివరి నుంచి వరకు శాండ్ ఉండదు, ఎక్కడో క్లే ఉంటుంది. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర పాకెట్స్ ఆఫ్ క్లే ఉంది. సో అది తీసేశారు. తీసేసి శాండ్ ఫిలప్ చేసి కన్సాలిడేట్ చేశారు. విద్యాసరం దగ్గర ఒక షీట్ ఆఫ్ ఈ చివరి ఆ చివరకు అంతా క్లే. ఆ క్లే మీద కొడితే దిగిపోతుంది. దానికి ఏమిటండి, ఆ క్లేని లోడ్ చేస్తారు, ప్రీ లోడింగ్. గోదావరిలో ఇంత వెడల్పుది ఈ చివరి నుంచి ఆ చివరికి లోడ్ చేయాలంటే శాండ్ దాని మీద వేసి ఎంత సింక్ అవుతుందో చేసి ఇంకా సింక్ కాదు అనుకున్నప్పుడు అది ఛాలెంజింగ్గా
అటువంటి ట్రబుల్స్ కూడా బ్యారేజ్లో వస్తాయి. దీనిలో కూడా వీడు అటువంటి వచ్చినప్పుడు కూడా డెఫినెట్లీ సింక్ అయినప్పుడు ఫౌండేషన్ సింక్ అయినప్పుడు మొట్టమొదటి ఫెయిల్యూర్ పిఎస్లు అనమాట. దీస్ ఆర్ ద వెరీ బ్యారేజెస్ కన్స్ట్రక్షన్ ఈజీ, బట్ వెన్ ద కన్స్ట్రక్షన్ ఈజీ యూ మస్ట్ బి డబ్లీ కేర్ఫుల్.